యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో 2 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు అనేటువంటి మాట. మన రక్షకుడు అనేటువంటి మాటలోనే శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాలు దాగి ఉన్నాయి. రక్షకుడు అంటే రక్షించువాడు, అంటే మనల్ని పాపం నుండి, శాపం నుండి, ఉగ్రత నుండి, ఆపద నుండి రక్షించేవాడు మన రక్షకుడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకి ఏదైనా ఆపద వస్తుంటే, ఏదైనా ఇబ్బంది వస్తే మన వాళ్ళు, మనతో ఉండేవారు ఒకవేళ ఆపద నుంచి మనల్ని తప్పించడానికి మనకి సహాయం చేస్తారేమో కానీ పాపం నుండి, శాపం నుండి, ఉగ్రత నుండి, అతిక్రమాల నుండి మనల్ని తప్పించాలి అంటే రక్షకుడైనటువంటి యేసు స్వామి వల్ల మాత్రమే అవుతుంది. ఈ రోజున అలాంటి రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి రక్షణను మనం పొంది ఉన్నామనేటువంటి ఆ గొప్ప నిశ్చయితతో మనం ముందుకు సాగుతున్నటువంటి వారుగా జీవించాలి. ఆ భాగంలో 2వ తలంపు ఏంటంటే దేవుని యొక్క దయ్యు అన్నమాట అంటాడు. దేవుని దయ మన మీద ఉన్నది. ఈ రోజున ఆయన దయ ఉన్నది కాబట్టే మనం ఆరోగ్యంతో ఉన్నాం, ఆయుష్తో ఉన్నాం, కుటుంబాలతో ఉన్నాం. ఆయన దయ మన మీద ఎల్లకాలం కూడా, అంటే ఆయుష్ కాలం అంతయు కూడా మన మీద ఆయన దయ ఉండిద్దంట. అంటే మనం జీవించినంతకాలం కూడా ఆయన దయ మన మీద ఉండిద్ది అని చెప్పేసి కీర్తనకారుడే జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మన రక్షకుడైన దేవుని యొక్క దయ్యు అని అంటున్నాడు మొదటి తలంపు. 2వ తలంపు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఈ భాగంలో 2 మాటలు ఉన్నాయి. ఒకటి ప్రేమ, 2వది ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షత. ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు స్వామి ప్రేమకు సాటైనటువంటిది లేదు. ఆయన ఎంతటి ప్రేమమూర్తి, ప్రేమామయుడంటే మన కొరకు మరి మనల్ని ప్రేమించినటువంటి మన ప్రభు పరలోక వైభవాన్ని విడిచిపెట్టేసి భూమి మీద పశువుల పాకలో పొత్తిగుడ్డల మధ్య చుట్టబడినటువంటి వాడు. ఆయన మన మీద చూపినటువంటి ప్రేమకు నిదర్శనం. ప్రేమ ఎంత తగ్గింపు, ప్రేమ ఎంతటి త్యాగానికైనా మరి దిగుతుందనే దానికి నిదర్శనమే మన యేసుస్వామి చూపించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ నేటికి మన మీద కొనసాగుతూనే ఉంది. ఆ ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చేత మనల్ని హత్తుకుంటున్నాడు. ఆయన ప్రేమ చేత మనల్ని క్షమిస్తూ శిక్షించకుండా ఆయన మనల్ని దరిచేర్చుకుంటున్నాడు. 2వ తలంపు ఏంటంటే ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు. ఈనాడు అడ్వెంట్ సీజన్లోకి వచ్చేసాం మనం. దేవుని యొక్క ప్రత్యక్షత మనకి దగ్గరగా ఉన్నది. ఆయన ప్రేమతో పాటుగా ఆయన ప్రత్యక్షత కూడా మనకి అనుగ్రహించడానికి, ఆయన ప్రత్యక్షతను మనం అనుభవించడానికి మనకు సమీపంగా లోక రక్షకుడైనటువంటి యేసయ్య మనకి సమీపంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ రక్షకుడిని మనం గుర్తిరిగి ఆయన యొక్క దయను ఆయుష్ కాలమంతయు పొందుకునేటువంటి వారుగా, ఆయన ప్రేమకు పాత్రులవై ఆయన ప్రత్యక్షత నిత్యం అనుభవించేటువంటి వారుగా మనల్ని దేవుడు బలపరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచునగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు మనందరి జీవితాల్లో స్థిరపరచునగాక. ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మా ఎడల మీకున్నటువంటి దయను బట్టి, మా ఎడల మీకున్న వాత్సల్యత కనికిరాన్ని బట్టి, మా ఎడల మీకున్నటువంటి అతీతమైనటువంటి అనంతమైనటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, మేము నిత్యం నా తండ్రి మీ ప్రేమను అనుభవిస్తున్నటువంటి మీ ప్రేమ చేత నాయన దేవ బలపరచబడుతున్న మేము నా తండ్రి, కృతజ్ఞత కలిగిన తండ్రి, మీ ప్రేమ యొక్క విలువను మీరు మా ఎడలు చూపించేటువంటి దయా వాత్సల్యతను ప్రభువా మేము గుర్తెరిగేటువంటి వారికి నడిపించబట్టుకు సహాయం చేయండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, ప్రతి ఒక్కరిపై నాయన మీ దయను కృమ్మరించండి. మీ ప్రేమతో నాయన వారి జీవితాల్లో నా తండ్రి మీ ద్వారా మీకు దగ్గరగా జీవించబడేటువంటి రీతిలో మీ ప్రేమను గుర్తెరిగినటువంటి బ్రతుకులు ప్రతి ఒక్కరు కూడా గ్రహింపులోనికి తేబట్టుకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నా యేసయ్యా స్తోత్రం.